హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా మేము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నామండి. అది కూడా స్టీల్ అండి. చూడండి, ఈ విధంగా స్టీల్ రైస్ కుక్కర్లో మనము ఇలా రకరకాలుగా అన్నం అయితే వండుకోవచ్చు అండి. ఇప్పుడు మనము ఈ స్టీల్ రైస్ కుక్కర్లో అన్నం ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు అన్నం వండడానికి బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఆ బియ్యాన్ని కూడా కరెక్ట్గా మెజర్ చేసి చెప్తాను మీకు వచ్చేసి. ఇలా మెజర్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు వచ్చేసి బాక్స్ పైన 1 కేజీ రైస్ వండుకోవచ్చు అనేసి అన్నారండి. సో ఆ 1 కేజీ రైస్ ఈ స్టీల్ రైస్ కుక్కర్లో పడుతుందా లేదా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బియ్యం మొత్తం వచ్చేసి 577 గ్రాములు అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మేము సోనా మసూర్ బియ్యం అయితే వాడుతూ ఉన్నాము. చూసారా, ఈ బాక్స్ పైన రాసింది కదా అండి, 1 కేజీ రైస్ వండుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఈ కప్పుతో ఈ బియ్యము ఎన్ని గ్లాసులు ఉన్నాయో చూపిస్తాను చూడండి. ప్రతిసారి ఇలా బియ్యాన్ని అయితే మనము మెజర్ చేసి తీసుకోం కదా అండి. ఈ విధంగా కప్పుతో ఎన్ని తీసుకున్నానో చూపిస్తాను చూడండి. చూసారా, ఈ విధంగా 4 కప్పుల బియ్యాన్ని అయితే నేను తీసుకున్నానండి. తర్వాత వీటిలో ఏమన్నా పురుగులు ఉన్నాయా లేదా అనేసి ఒకసారి బియ్యాన్ని అయితే బాగా చెరిగేసేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని నీట్గా నీళ్ళతో 2-3 సార్లు అయితే కడిగేసేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. చూసారా, ఈ విధంగా నేనైతే నీట్గా కడిగేసేసానండి. వీటిని ఒక అరగంట సేపు నానబెట్టేస్తాము ఈ బియ్యాన్ని వచ్చేసి. ఇదే అండి మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు, అది కూడా స్టీల్ రైస్ కుక్కరు. దీనికి వచ్చేసి 5 amps వైర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ స్టీల్ రైస్ కుక్కర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆ కింద దాన్ని పక్కన పెట్టేసి పైన స్టీల్ గిన్నెని అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మూత అండి. తర్వాత ఇందులో ఒక ప్లేట్ అయితే ఇస్తారు మనకి. ఈ విధంగా ఒక ప్లేట్ అయితే ఉంటుంది. తర్వాత ఈ స్టీల్ గిన్నెని గురించి చెప్పాలి అంటే, నిజంగా ఈ గిన్నె చాలా సూపర్గా ఉందండి. అసలు ఆ లోపల బియ్యం వేస్తే కనుక మనకి ఆ లోతు కూడా చాలా పెద్దగా ఉందండి. తర్వాత ఇది వచ్చేసి 3 లేయర్స్ స్టీల్ గిన్నె అండి. ఇందులో అన్నం వేస్తే మాడుతుందా అనేసి ఒకరైతే కామెంట్ పెట్టారు. అది కూడా చూపిస్తానండి మీకు లాస్ట్లో, అన్నం వండిన తర్వాత మాడుతుందా లేదా అనేసి. ఇప్పుడైతే మనము బియ్యాన్ని ఇందులో వేద్దామండి. చూడండి, గిన్నె లోపల ఈ విధంగా ప్లేట్ని అయితే పెట్టేసేయాలి. తర్వాత ఈ బియ్యాన్ని మనం ఇందాక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకున్నాం కదా. ఈ విధంగా ఈ బియ్యాన్ని నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఈ విధంగా వంపేసేసుకొని బియ్యాన్ని ఒక్కటి ఈ గిన్నెలో వేసేసుకోండి. ఇక్కడ మేము బియ్యం వచ్చేసి సోనా మసూర్ బియ్యాన్ని అయితే వాడుతూ ఉన్నామండి. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని మొత్తం ఈ గిన్నెలో వేసేసుకున్న తర్వాత నీళ్ళు వచ్చేసి దీనికి మనము ఇందాక బియ్యము 1 కప్పులో తీసుకున్నాం కదా. చూడండి, వీళ్ళు పానాసోనిక్ వాళ్ళు ఇచ్చారు కదా ఈ కప్పుతోనే నీళ్ళు అనేటివి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు అయితే కావాలండి. ఇలా మొత్తంగా 8 కప్పుల నీళ్ళనైతే నేను తీసుకుంటూ ఉన్నాను. చూడండి, గ్లాస్ బియ్యానికి 2 కప్పుల నీళ్ళైతే అవసరమవుతాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా నేను వచ్చేసి 1 కప్పు నీళ్ళనైతే పోస్తూ ఉన్నామండి. మీకు కావాలి అంటే కనుక 1కి 2 వేసేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి 1 గ్లాస్ నీళ్ళు అయితే ఎక్కువగా వేస్తూ ఉన్నాను. అంటే మొత్తం 9 గ్లాసుల నీళ్ళండి. ఇక్కడ 4 గ్లాసుల బియ్యానికి 9 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసాను. తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి లోపల పెట్టేద్దామండి. చూడండి, ఆ స్ప్రింగ్ ఉందో చూసారా, మనము ఆ గిన్నె పెడతానే స్ప్రింగ్ అనేది లోపలికి వెళ్తుందండి. తర్వాత ఈ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చేద్దాము. తర్వాత స్విచ్ ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత కింద మనకి లైట్ అనేది వెలుగుతుంది. తర్వాత ఇక్కడ ఒక స్ప్రింగ్ అనేది ఉంటుందండి. అది ఇలా కిందికంటే కనుక కుక్ అనేది ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుందండి. వామ్ అనేది కింద పడిపోతుంది ఆటోమేటిక్గా. చూసారా, ఈ విధంగా ఉడుకుతూ ఉంది చూడండి. చాలా బాగా ఉడుకుతుందండి మనకి అన్నం వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. చూసారా, ఇక్కడ వచ్చేసి కింద వామ్కి వచ్చేసింది కదా అండి స్విచ్ వచ్చేసి. అన్నము అయిపోయినట్టే అండి. ఈ విధంగా మనకి చూసారా ఎంత బాగా బియ్యం అనేటివి ఉడికిపోయినాయో. చూసారా, మనకి ఎక్కడే కానీ నీళ్ళు అనేటివి లేవు కదా అండి. మొత్తం బియ్యము బాగా నీటిని పీల్చేసుకొని ఈ విధంగా అన్నం అనేది మనకి రెడీ అయిపోతుందండి ఈ స్టీల్ రైస్ కుక్కర్లో. ఇక్కడ చూడండి, ఈ బియ్యం వచ్చేసి 577 గ్రాములకే ఇంత అన్నం అనేది రెడీ అయింది. కానీ ఈ బాక్స్ పైన మనకి 1 కేజీ రైస్ పడుతుంది అనేసి అన్నారు. కానీ ఇందులో 1 కేజీ రైస్ అయితే పడదండి. ఒక 5 గ్లాసుల రైస్ అయితే ఇందులో మనము వండుకోవచ్చు. అంటే దాదాపు ఒక 700 గ్రాములు అయితే ఇందులో పడుతుందండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్లో ఒకరు ఒక క్వశ్చన్ అయితే అడిగారండి, అక్క ఈ రైస్ కుక్కర్లో అన్నం వండితే కనుక గిన్నె మాడుతుందా లేదా అనేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం అన్నం అయితే గిన్నెలోంచి తీసేసి నేను సపరేట్ గిన్నెలోకి అయితే మార్చేసాను.
ఇప్పుడు చూడండి ఆ ప్లేటునైతే మనము లోపల ఉంది కదా అండి, ఆ ప్లేటునైతే మనం తీసేస్తే కనుక ఇలా బయటికి తీస్తే చూడండి ఈ విధంగా లోపల ఏమీ మాడలేదు చూడండి. మనకి అసలు గిన్నె అనేది మాడదండి, చాలా నీట్గా ఉంటుంది. తర్వాత నీట్గా కూడా కడుక్కోవచ్చు అండి. కొంచెం సేపు నానబెట్టిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి అన్నం అనేది వండుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్